హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. నేను నేనేనా? నేను వేరునా? అసలు ఈ వయసులో ఈ ఆలోచనలు ఎక్కువ అవటం ఏమిటి? వయసు 50 అంకెని దాటి మూడో నెల ముందుకు పరిగెడుతుంది. పెళ్ళాం ఫోటో ఎక్కేసి 6 ఏళ్ళు అవుతుంది. పిల్లలు ఇల్లు వదిలి విదేశాలకి చేరి ఇప్పటికీ 5 ఏళ్ళు. ఫోన్లో పరామర్శలు, వీడియో కాల్స్లో బాగోగులు, 4 మాటలు, 3 వచ్చి రాని నవ్వులతో రోజులు పొడిగా సాగిపోతున్నాయి. ఒంటరి జీవితం, గవర్నమెంట్ ఉద్యోగం, రిటైర్మెంట్ వయసుకి మరీ దగ్గరలో లేను. 2 అంకెల జీతం, బ్యాంకులో ఉన్న నగదు ఏ అత్యవసరానికైనా సరిపోయేంత ఉంది. పెద్ద ఇల్లు, లగ్జరీ కారు, తోడుగా పనివాడు రమణ. కాలం దొర్లుతుంది. భార్య చనిపోయిన తర్వాత నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో లెక్కలేదు. మేం మొదట చూసుకున్న క్షణం నుండి తను చనిపోయే ముందు వరకు మొత్తంగా తను 25 ఏళ్ళు నాతో ఉంది. రొమ్ములో గడ్డలు క్యాన్సర్గా మారి తన కుడి రొమ్ము తీసేయాల్సి వచ్చింది. కిమో రేడియో థెరపీలు తన అందాన్ని చెరిపేశాయి. అందమైన తను ప్రేమించే ఆ కురుకు ఇప్పుడు చూద్దామన్నా లేవు. ఒక్క చిక్కున శరీరం, అలసిపోయిన కళ్ళు, నడవలేని తన వేదన, రొమ్ము నుంచి ఊపిరితిత్తులకు పాకిన క్యాన్సర్ కణాలు తనని ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తూనే ఉన్నాయి. చివరికి ఆ రోజు రానే వచ్చింది. నాతో తను అన్న ఆఖరి మాట, నా వల్ల మీకు ఏ సుఖం లేకుండా పోయింది. అమూల్యమైన మన ఎన్నో క్షణాలు ఈ జబ్బు తినేసింది. దాంతోపాటు ఇప్పుడు నన్ను కూడా. తన కళ్ళు కన్నీటిని కూడా రాల్చట్లేదు. కళ్ళు గుంటలు పడ్డాయి. రెప్పలు నిదానంగా వాపోయాయి. తన చేతులు నా నుంచి విడివడ్డాయి. కొంతకాలం ఈ వేదన వల్ల ఆఫీస్కి సెలవు పెట్టుకున్నాను. కొన్నాళ్ళకి తేరుకున్నాను. ఉదయం ప్రాణాయామం, యోగా చేయటం మొదలుపెట్టాను. కొంత ఫలితం వచ్చింది. మనసుకి సాత్వన చేరుకుంది. తర్వాత పిల్లల్ని చదువులకి, విదేశాలకు పంపాను. వాళ్ళు ప్రేమించి అక్కడే పెళ్ళిళ్ళు చేసుకునే స్థాయికి వచ్చేశారు. వచ్చే ఉద్దేశం వాళ్ళకి లేనట్టుంది. ఈ రోజుల్లో పిల్లలు కదా, ఆలోచనలు మారి ఉంటాయి. తండ్రితో పనేముంది? సాయంత్రం 4 గంటలకు ఆఫీస్ నుండి వచ్చే నేను సరదాగా పక్కనే ఉన్న ఒక కమ్యూనిటీ అపార్ట్మెంట్ మధ్యనున్న పార్కుకి వెళ్ళి కూర్చుంటాను. అది నా రోజువారీ పని అనుకోవచ్చు. అక్కడ ఒక 10 రౌండ్లు నడిచాక ఏదో ఒక బెంచ్ మీద కూర్చొని పాత పాటలు లేదా నాకు నచ్చిన కొత్త పాటలైనా పెట్టి వింటుంటాను. ఆహార నియమాలు పాటించే నాకు పొట్ట లేదనే చెప్పాలి. అందుచేత సాయంత్రం టీషర్ట్ వేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాను. ఇన్నాళ్ళు నా మనసులో వేరే చెడు భావాలు ఏవీ లేవు. తినే ముందు మాత్రం ఒక పెగ్ విస్కీ తీసుకుంటాను. రోజు ఒక పెగ్ ఆల్కహాల్ గుండె వ్యాధులు రాకుండా, అలానే రక్త ప్రసరణ సరిగా జరగడంలో తోడ్పడుతుంది. ఈ వయసులో గుండెపోటు సర్వసాధారణం. నా జాగ్రత్తల్లో నేను ఉంటున్నాను. విస్కీ మాత్రం ఆర్మీ క్యాంటీన్ నుంచి స్నేహితుల ద్వారా తెప్పిస్తాను. ఒక ఫుల్ బాటిల్ నాకు అటు ఇటు 20 రోజులు వస్తుంది. ఇప్పటికీ వస్తే నడిచి బెంచ్ మీద కూర్చొని ఫోన్లో ఏదో చూసుకుంటున్న నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది. తల పైకెత్తి చూశాను. ఎదురుగా ఒక స్త్రీ. చీరలో ఉంది. వయసు 40 పైగా ఉండవచ్చు. ముఖం చాలా అందంగా ఉంది. అంత లావు లేదు, అంత సన్నగా కూడా లేదు. కానీ ఆకర్షణీయంగా ఉంది. గుండె ఒక్కసారిగా గల్లుమంది. ఆమె నాతో హలో అంది. నేను తడబడుతూ చెప్పండి అన్నాను. నా దగ్గరికి ఎందుకు వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదు. ఏం చెప్తుందా అని చూశాను. ఆమె మీరు ఏ బ్లాక్లో ఉంటారు అని అడిగి, కొంచెం కూర్చుంటాను పక్కకి జరుగుతారా అని నేను పక్కకి జరగగానే బెంచ్ ఒక సైడ్కి కూర్చుంది. నేను ఈ అపార్ట్మెంట్లో కాదండి ఉండేది. ఆ బి బ్లాక్ పక్కనున్న ఇల్లు నాదే. తను సారీ సార్, మీరు అపార్ట్మెంట్ వాసులు అనుకున్నాను. నేను పర్లేదు చెప్పండి ఏంటో. ఆమె ఏమీ లేదండి, ఈ 3 బ్లాక్స్లో 30 అపార్ట్మెంట్లో ఉండే అందరూ పార్కు నిర్వహణకి ప్రతి నెల 500 రూపాయల చొప్పున ఇవ్వాలి. అద్దెకి ఉండే వారైనా సరే. పార్కు నిర్వహణ కమిటీ ఉంటుంది. సభ్యులం 12 మంది ఉంటాము. ఒక్కొక్కరం ఒక్కో నెల చూసుకోవాలి. మొక్కలకి నీరు పోయటం, చిన్న పనులు చూసుకోవటానికి మనిషి ఉంటారు. తనకి జీతం 6000 ఇస్తాం. మిగతావి పార్కులో లైటింగ్స్ లేదా మోటార్ బిల్ మరియు కొత్త మొక్కలు తెప్పించడానికి వాడతాం. నేను వింటున్నాను. మరి తనే, మిమ్మల్ని నిత్యం ఇక్కడ చూస్తున్నాను. సాధారణంగా బయటికి వాళ్ళకి అనుమతి ఉండదు దీనిలో. నేను మధ్యలో కల్పించుకొని ఈ 30 అపార్ట్మెంట్స్ ఉన్న కమ్యూనిటీ స్థలం మరియు కట్టించిన బిల్డింగ్ నా స్నేహితుడు విజయ్ కుమార్. ఇందులో నావి 4 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అద్దెకి ఇచ్చాను. నా మాటలకి ఆమె అవునా అన్నట్లు నోరెళ్ళబెట్టింది. నేను ఒక విధంగా ఈ కమ్యూనిటీ మనిషినే కదా, అందుకే ఇక్కడికి వాకింగ్కి వస్తుంటాను.
ఆమె సార్ అవునా? విషయం తెలియక అలా అన్నాను. అయితే మీకు కూడా ఇక నుంచి నెలకి 500 ఇవ్వండి. మీరు ఈ పార్కులో వాడుకుంటున్నారు కదా, ఆ డబ్బులు దీని నిర్వహణకి ఉపయోగపడతాయి అని నన్ను చూసింది. నేను ఇన్నాళ్ళు నన్నెవరు రూపాయి అడగలేదు. ఈమెంటి ధైర్యంగా వచ్చి అడుగుతుంది. అయినా 500 కదా ఇస్తాను అన్నాను. ఆవిడ సార్ నేరుగా వచ్చి అడిగా అని ఏమీ అనుకోకండి. రోజు నేను మిమ్మల్ని ఇక్కడ చూడటం మూలాన మిమ్మల్ని డబ్బులు అడుగుదామని నేను క్రితమే నిర్ణయించుకున్నాను. ఇక్కడికి వారైనా కాకున్నా పార్క్కి వచ్చి 4 అడుగులు వేస్తే పార్కే మరిగిపోదు, అది నాకు తెలుసు. కానీ మనకు ఉల్లాసాన్ని ఇస్తున్న ఈ పార్కులోని పచ్చదనం నిర్వహణకి డబ్బులు అవసరమే కదా, అందుకే అడిగాను. మీరు ప్రతి నెల నాకు డబ్బులు ఇవ్వచ్చు. నేను రోజు ఇక్కడికి వస్తాను. నేను మా సభ్యులకు అందజేస్తాను. పార్కు బాగుంటే అందులో నడిచే లేదా కూర్చునే మనం కూడా బాగుంటాం, అంతే కదా అని చెప్పి నవ్వుతూ లేచి వెళ్ళిపోతూ నా పేరు రమ్య అంది. నేను పొడిగా నవ్వుతూ నా పేరు రాఘవ్ అన్నాను. తను వెళ్ళిపోయింది. చాలా కాలం తర్వాత నాకు అంత దగ్గరలో ఒక ఆవిడ కూర్చోవటం మనసంతా ఉద్రేకం ఆవరించింది. ఏదో తెలియని తన్మయత్వం. తన అందం నా అంతరాల్లో చొచ్చుకుపోయింది. నాకు నేనే కొత్తగా ఆలోచిస్తున్నట్టు అనిపించసాగింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం కోసం నా మనసు ఆరాటపడేది. తనని చూడాలని ఎందుకు అనిపించేదో నాకే అర్థమయ్యేది కాదు. రాఘవ్, నువ్వేమైనా కాలేజ్ కుర్రాడివా? తనకు భర్త పిల్లలు ఉంటారు అని మనసు వారించేది. నేనేం తప్పు చేస్తున్నానా? తనకు ఇబ్బంది పెడుతున్నానా? చూస్తున్నాను అంతే. దీనిలో తప్పేం లేదు అని మనసుకి సర్ది చెప్పి మరలా తనను చూడటంలో నిమగ్నమయ్యేవాణ్ణి. ఒక్కరోజు తను వచ్చేది కాదు. ఆ రోజు నా 10 రౌండ్లు నడక 50 రౌండ్లకు చేరేది. ఎందుకో ఈ ఒంటరి జీవితంలో నాకు తన మీద ఆకర్షణ కలిగింది. రాత్రిళ్ళు తాగాక చనిపోయిన లావణ్య ఫోటో చూస్తే ఏదో తెలియని గిల్టీ అనిపించేది. అయినా సాయంత్రం అయితేనే నా మనసు పార్కులోని తన మీదకు వెళ్ళేది. ఒకరోజు నడక అయిపోయి కూర్చొని చేతిలో ఫోన్ చూస్తున్నట్లు యాక్షన్ చేస్తూ తను నడుస్తూ రౌండ్లు తిరుగుతుంటే గమనిస్తున్న నన్ను తను చూసిందేమో నడక ఆపి నా వైపు వచ్చింది. నేను పట్టించుకోకున్నట్లు ఫోన్లో చూసుకుంటున్నాను. రోజు తనని చూసేది అర్థమైపోయిందా? వామ్మో, పరువు పోయిందా, ఏమంటుందో అనుకుంటూ ఏదేదో ఆలోచిస్తూ నాతో సార్ అని పిలవగానే వెంటనే తల పైకెత్తి నీళ్లు నములుతున్నట్లుగా చూశాడు. చూపు నేరుగా తన చూపుకి కలగకుండా కొంచెం దిక్కుల్లా చూడసాగాను. తను మీకు వాకింగ్ పార్ట్నర్ లేదా? నేను లేచి నించొని లేరండి, ఒక్కన్నే. తను మరి ఇంకేమి నాతో నడవండి రోజు. నేను మీతోనా? ఎవరైనా చూస్తే బాగోదేమో, తప్పుగా అనుకుంటే గొనుగుడుగా అన్నాను. తను అనుకునేవాళ్ళు అన్నా చెల్లి మొగుడు పెళ్ళాం కలిసి నడుస్తున్నప్పటికీ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. అవన్నీ ఈ వయసులో పట్టించుకుంటే ఎలా? నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. నేను భయంతో వామ్మో అవునా, రోజు తన కోసం తిరిగేది చూసేది మొత్తం గ్రహించిందేమో మనసులో అనుకున్నాను. తను రండి నడుస్తూ మాట్లాడుకుందాం అనగానే నా అడుగుల అప్రయత్నంగా ముందుకు పడ్డాయి. తను నడుస్తూ గమనించడం అంటే మీరు ఒక్కోరోజు 20, ఒక్కోరోజు 30 రౌండ్ల కన్నా ఎక్కువ ఈ 100 మీటర్ల పాత్ పైన నడుస్తున్నారు. నాకు అంత ఓపిక రావట్లేదు. నేను బరువు తగ్గాలి. దానికోసమే ఈ నడక. మిమ్మల్ని అనుసరిద్దామని నా ప్లాన్. అలా అయితే ఎక్కువ నడవగలను. నేను అవునా, అది గమనించిందా? ఇంకేదో అనుకున్నాను. అయినా మీరేమంత లావు లేరుగా? తను ఎందుకు లేను, చీరలో మీకు అలా అనిపిస్తుందేమో, డ్రెస్ వేస్తే పొట్ట ముందుకి సాగిలపడుతుంది. నేను అంత లేదండి, రోజు చూస్తున్నా కదా నేను. తను చాలా కలుపుగోలు మనిషిలా అనిపించింది. తను ఆడవాళ్ళకి పొట్టలో పిల్లల్ని మోసే అదృష్టంతో పాటు తర్వాత జారిన అదే పొట్టని చచ్చే వరకు మోయాలని దేవుడు రాసి పెడతాడేమో. నవ్వింది. నేను నవ్వాను. మళ్ళీ మీరేం చేస్తారు? తను LICలో జాబ్ అండి, అసిస్టెంట్ మేనేజర్. మరి మీరు? నేను గవర్నమెంట్ జాబ్ ఉద్యోగినేనండి. కాకపోతే మీరు సెంట్రల్, నేను స్టేట్. తను భార్య పిల్లలు? నేను పిల్లలు 2 అమెరికాలో ఉన్నారు. భార్య చనిపోయింది. ప్రస్తుతం ఒక్కన్నే, ఒంటరి జీవితం ఇలా ఏదో సాగిపోతుంది. మరి మీ వారు పిల్లలు? తను మా వారు మొదట అనుమానాన్ని పెళ్లి చేసుకున్నట్టున్నారు. రెండో పెళ్లి నన్ను చేసుకున్నారు. మొదటి పెళ్ళం కారణంగా నన్ను వదిలేశారు. నేను మొదటి పెళ్ళామా? తను అదేనండి, అనుమానం పిచ్చి వదిలేశాడు. ఒక అబ్బాయి, ఇంటర్ ఇప్పుడు వాడు. వాణ్ణి డాక్టర్గా చూడాలి, అదే నా కోరిక. నా మనసులో ఒంటరి తల్లిగా ఎంత కష్టం ఉంటుందో అనిపించింది. అలా 5 రౌండ్లు తిరిగాము. తర్వాత తనకి ఏదో కాలు వచ్చి వెళ్ళిపోయింది.
నెంబర్ తీసుకుందాం అనుకున్నాను. బాగోదేమో, రేపు పరిస్థితి బాగుంటే నెంబర్ అడుగుదాం అనుకొని ఇంటికి వచ్చి తినే ముందు ఈరోజు 2 పెగ్గులు తీసుకున్నాను. మనసులో ఏదో తెలియని ఆనందం తను నా మనసులో కదిలించింది. ఆ సంతోషమే కాబోలు. 3 నెలలు గడిచాయి. నేను నా మొహమాటం మూలాన కనీసం నెంబర్ కూడా తీసుకోలేదు. ఇస్తుందేమో అనుకున్నాను. అది కూడా జరగలేదు. ఒకరోజు ఇక ఇలా లాభం లేదు. నేను తనకి నా మనసులో అనిపించిన భావాలు నేరుగా చెప్పి పెళ్ళికి అడుగుదామని నిశ్చయించుకున్నాను. నా వయసు లేదా పిల్లలు ఏమంటారో అని నేను ఆలోచించాలి అనుకోవట్లేదు. నా ఒంటరితనం లేని పిల్లలు నా ఎడబాటులో ఓదార్పవని, ఆ నలుగురు ఏమనుకుంటే నాకేంటి అనే ధైర్యం వచ్చేసింది. కానీ ఎలా ఒప్పుకుంటుంది అనే అనుమానం మొదలవసాగింది. ఏ రోజో కూడా నాకు తను చూసింది అని నాకు అనిపించలేదు. ఒక వాకింగ్ పార్ట్నర్ అని మాత్రమే అనుకుంటుందేమో. నేరుగా ఆ పెళ్ళి అంటే చెప్పు తీస్తుందా? చాచా లేదు. ఇన్నాళ్ళు నాతో మాట్లాడింది. నేనంటే ఆ మాత్రం అవగాహన ఉండదా? ఉంటుంది. ఆ నమ్మకమే నా ఈ ధైర్యానికి కారణం. ఆ రోజు సాయంత్రం పార్కుకి వెళ్ళి కూర్చున్నాను. 2 గంటలు దాటాయి. తను రాలేదు. కాసేపటికి పార్కు బయటకు వచ్చి తనుండే బ్లాక్ వైపుకి నడిచాను. బయట ఒక లారీ ఆగి ఉంది. ఎవరో సామాను ఎక్కిస్తున్నారు. కొంచెం ముందుకు కదిలాను. ఆశ్చర్యం! అక్కడ తను పక్కన వాళ్ళ అబ్బాయి నుంచొని ఉన్నారు. అర్థమైంది, వాళ్ళే ఇల్లు మారుతున్నట్టుగా. గుండె ఒక క్షణం ఆగినట్టు అనిపించింది. ఆమెతో ఉన్న చనువు కొద్దీ దగ్గరికి వెళ్ళి, నేను సామాను బండికెక్కిస్తున్నారు, ఇల్లు మారుతున్నారా? తను, అవునండి, మీకు చెప్పడం మర్చిపోయాను. నాకు వేరే టౌన్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆర్డర్స్ వచ్చాయి. అంత హడావిడిగా అయిపోయింది. అందుకే చెప్పలేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంతే ఉంటాయి. చివరిదాకా ఏదీ చెప్పరు అని ఏదో హడావిడిగా మర్చిపోయినట్టుగా పైకి వెళ్ళిపోతుంది. నేను, అవునా, ఏ ఊరు అని అడగాలని అనిపించినా మాట నోట్లోకి ఆగిపోయింది. మొబైల్ నెంబర్ అడిగితే ఎక్కడ తప్పుగా అనుకోయిందో అని అది కూడా తీసుకోలేకపోయాను. మనసంతా బరువుగా అనిపించింది. లారీ కదలకముందే నేను భారంగా అక్కడి నుంచి కదిలాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.